దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన గుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 2 అధ్యాయాలు మరి ముగించడానికి దేవుడు కృప దయచేశాడు. నిన్నటి దినము దేవుడు నీతిమంతుడని, నీతిని అనుసరించువారు, నీతిని జరిగించువారు ఆయన యొక్క మరి శిష్యులని, ఆయన కుమారులని నిన్నటి దినము ధ్యానించాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఇక్కడ 2 గంభీరమైన స్టేట్మెంట్స్ యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఒకటి, తండ్రి ప్రేమ మనలో నిలిచి ఉన్నది కనుక మనము దేవుని పిల్లలమే. అబ్బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. ఆయన మరి దేవునిని పోలి ఆయన ప్రేమతో నింపబడిన వారందరూ కూడా ఆయన పిల్లలమని, మరి ఖచ్చితంగా ఆయన పిల్లలమే మనమని ఆయన ఇక్కడ ఘంటాపదంగా చెప్తున్నాడు. ఆ పిల్లలైన మనలను లోకము ఎరుగటలేదు. ఎందుకు ఎరగటం లేదంటే గనక మరి దేవునిని ఎరుగలేదు, ఆయన పంపిన క్రీస్తును కూడా ఎరుగలేదు గనక మరి మనము ఆయన పిల్లలమని ఆయన మరి దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు. లోకము మనల్ని ఎరిగినా ఎరగకపోయినా పర్వాలేదు, కానీ మనమైతే దేవుని పిల్లలమే అని ఆయన ప్రస్ఫుటంగా చెప్తున్నట్లుగా మనము చూడగలం. మనము చూస్తే గనక దేవుని యొక్క అసాధారణమైన ప్రేమను ఈ మాట నొక్కి చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే విశ్వాసులుగా, ఆయన పిల్లలుగా మనము ఈ లోకంలో పరిగణించబడాలి. లేకుంటే మనకు మనమే నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుడను, దేవుని కుమార్తెనని మనకు మనమే ధైర్యపరచుకోవాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన ప్రేమతో మనము నింపబడాలి. యోహాను దేవుని ప్రేమ యొక్క అద్భుతమైన స్వభావాన్ని నొక్కి చెప్తూ విశ్వాసులను దానిని లోతుగా మరి ధ్యానించమని ప్రోత్సహిస్తున్నాడు. దేవుని ప్రేమతో మీరు నింపబడండి, ఆ ప్రేమలో వేరుపారండి, ఆ ప్రేమ ప్రవాహములో తల మునకల్లబండి అని చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మనుషులకి దేవుని పట్ల ఉన్న ప్రేమను ఇక్కడ ఈ మాట మరి హెచ్చరిక చేస్తున్నట్లుగా చూడగలము. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు, అంతులేని ప్రేమతో ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, మరి వెడల్పు, వైశాల్యం అది మనం గ్రహించలేము. ఆ ప్రేమను అసలు మనం వర్ణించలేము, ఆ ప్రేమను మనము కొలవలేము. కానీ మరి మనము మరి మనము ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, ఆ కొలవలేని యొక్క అటువంటి ఆ ప్రేమను మనము పొందుకోవాలని, ఆ ప్రేమ మనలో చాలువారని, అప్పుడు మాత్రమే మనము దేవుని పిల్లలుగా పరిగణించబడతామని ఇక్కడ మరి యోహాను సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే దేవుని ప్రేమ గురించి ఎన్ని గ్రంథాలు రాసినా ఆ దేవుని ప్రేమను మనం వివరించలేము అని ఇక్కడ యోహాను చెప్తున్నట్లుగా, అంటే మరి దాన్ని మనం వివరించలేము, కానీ దాన్ని మనము అనుభవించగలము, దాన్ని మనము లోతుగా ధ్యానించగలము. అంతేకాదు ఆ ప్రేమకు మనము బద్దులము కాగలమని ఇక్కడ మరి మనను హెచ్చరిక చేస్తున్నట్లుగా చూడగలము. అంటే అనుగ్రహించెను, లేకుంటే కుమ్మరించెను, మరి అంటే ఈ ప్రేమ మనలో పొంగి పొరలేంతగా మనలో కుమ్మరించబడతా ఉందండి. ఈ అనుగ్రహించుట అనే అనికట్టు కూడా అసలు మనలో పోయబడుతున్న ఈ ప్రేమ, ఈ ప్రవాహము మనలో ఇది మరి ఉప్పొంగుతా ఉందండి. ప్రేమ ఉప్పొంగుతా ఉంది. అంటే
పైన ఏదో మనుషుల్ని మెప్పించటానికో, లేకుంటే అప్పుడప్పుడు ఏదో ఒక పొంగులాగా వచ్చి మరి లాగా కాదు. నిరంతరము మరి నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఈ ప్రేమ ప్రవాహము మనలో నుండి పొర్లుతున్నట్లుగా మనము చూడగలము. అంటే దేవుని యొక్క అసాధారణమైన ఆ ప్రేమ స్వభావం గురించి మనం ఆలోచించాలని, ఆ లోతును గురించి మనము ధ్యానించాలని, అంతేకాదు ఆ దేవుని స్వభావములో అంతర్లీనంగా ఆ ప్రేమలో ఇమిడిపోయున్న కనికరము, దయ, జాలి, కరుణ, వాత్సల్యత అనేటువంటి ఆ గుణ లక్షణాలను మనము ధరించాలని. దేవుడు మన ఎట్టి విధంగా ప్రేమించాడు కదా! మనం ఇంకా పాపులుగా ఉండగానే మనం ప్రేమించాడు కదా! మన కొరకు ఆయన ఏం చేశాడు? తన ఏకైక కుమారుని మన కొరకు బలిగా ఇచ్చి వేశాడు కదా! అసలు ఆ ప్రేమ ఎట్టిదో ఆయన మన ఎడల తన కుమారుని ఇచ్చుటలో ఆయన రుజువు చేసుకున్నాడు. మరి మన ప్రేమ ఎట్టి విధంగా ఉన్నది? వాట్ వి ఆర్ డూయింగ్ టు ద లార్డ్. మనం ఆయనను ప్రేమించిన ఎడల మరి ఆయన పిల్లలుగా మనము ఆ ముద్ర వేయబడతాము, సాక్ష్యం కలిగి ఉంటాము. అంటే ఇప్పుడు మనం ఏ లెవెల్లో దేవుని ప్రేమించాలి? ఆయన హి గేవ్ హిస్ సన్ కదా! ఆ ప్రేమకు ఆయన రుజువు పరిచేసుకున్నాడు. తన సొంత కుమారుడిని మన కొరకిచ్చి వేసి ఆయన ప్రేమ ఎట్టిదో రుజువు చేసుకున్నాడు. మరి నా ప్రేమ ఎట్టి విధంగా ఉన్నదని మనం ప్రశ్నించుకోవాలి. వాట్ వి ఆర్ గివింగ్ టు ద లార్డ్, వాట్ యు ఆర్ డూయింగ్ టు ద లార్డ్. ఈ ప్రేమను కనపరచటానికి, ఈ ప్రేమను రుజువుపరచటానికి మరి మనమేం చేస్తున్నామంటే గనక ఏమి చేయగలం మనం కదా! దేవుని ప్రేమించుచున్నానని చెప్పుచున్నవాడు ఆయన కనిపించని దేవుని ప్రేమించడం కాదు గాని, కనిపిస్తున్న సాటి అయిన మానవుని ప్రేమించుట. మరి దేవుడు ఈ ప్రేమ గురించి చెప్తూ మరి అసలు ఎంతగా ఈ మానవులు లేకుంటే ఇశ్రాయేలు సంతానాన్ని ప్రేమించాడంటే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7, 8లో చూస్తే మరి మీరు మరి ఈ లోకంలో వారందరికంటే విస్తారమని జనమని ఆయన మిమ్మను మరి కోరుకొని ఏర్పరచలేదు కానీ సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కానీ అయితే యెహోవా మిమ్మను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఎలా ప్రేమించాడంటే తాను మీ పితరులకు తండ్రులకు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటానికి మిమ్మును ప్రేమించి ఆ దాస్య గృహములో నుండి ఐగుప్తు రాజు చేతిలో నుండి మిమ్మును విడిపించెను. అంటే మనల్ని కూడా ఎక్కడి నుంచి విడిపించాడు? సాతాను కబంధ హస్తాల్లో నుంచి, ఆ పాపపు ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి మనను కూడా పాపం అనే దాసత్వములో నుంచి మనను బయటికి తోడుకొని వచ్చాడు. అంటే యోగ్యత లేని మనకు ఆ ప్రేమకు అర్హులు కాని మనను ఆయన ఏం చేశాడంటే ఉచితంగా కదా ఆయన ప్రేమించాడు అసలు కదా. కన్నబిడ్డలంటే మనకి ఎంత ప్రేమ మమకారం అండి. మన పసిగుడ్డలను మన బిడ్డలను మరి మన బ్లడ్ కదా మన సొంత రక్తం అంటే అసలు మనకెంత ప్రేమ, ఎంత మమకారము, మమత మనలోంచి పొంగుతాయండి కదా. కుమారుడైన క్రీస్తును తండ్రి ఎట్టి విధంగా ప్రేమించాడు, ఆయన రక్తములో కడగబడిన మనను కూడా అంతే విధంగా ప్రేమించాడు. ఇప్పుడు మనం ఏమైపోయినాం? క్రీస్తు ద్వారా తండ్రికి రక్త సంబంధులైపోయాం కదా, సమీపస్తులమైపోయాం. మరి ఆ తండ్రికి మనము కుమారులుగా చేయబడ్డాము. హల్లెలూయా. కనుక ఆయన అంటే ఆ ప్రేమ, ఆ కుమారుణ్ణి సొంత కుమారుని ప్రేమించిన ప్రేమ మనల్ని ప్రేమిస్తా ఉన్నాడండి కదా. మరి ఎవరినైనా పిల్లలు దత్తత తీసుకున్నారనుకోండి, ఆ దత్తత తీసుకున్నప్పుడు ఏమైపోతే ఆ సొంత కుమారుడికి ఎటువంటి హక్కులు ఉన్నాయో ఈ పుత్రునికి కూడా కదా అదే ఇంటి పేరు వస్తుంది, ఆ తండ్రిలో అదే ఆస్తి, ఆ ఆస్తి అంతట్లో అతనికి కూడా సమభాగం వచ్చేస్తుంది. ఆ కుటుంబానికి సంబంధించిన మరి ఆ యొక్క బెనిఫిట్స్ అన్ని ఆ కుటుంబానికి సంబంధించిన
దీవెనలన్నిటికి కూడా మరి ఆ కుమారుడు పాత్రుడవుతాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఇక్కడ మరి దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అందును బట్టి మనము తండ్రి, అబ్బా అని మొరపెట్టే ఆత్మను మనము కలిగి ఉన్నాము. ఆ దత్తపుత్రాత్మను మనము కలిగి ఉన్నాము కదా. మనము మరి దేవాని ప్రార్థన చేసేదానికంటే కూడా ఇప్పుడు ఏమని మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ కృపా సింహాసనం ఎదుకు వస్తున్నావు కదా. తండ్రి, పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేయమని క్రీస్తు ప్రభు నేర్పించాడు. మనము కూడా దేవునిని మన తండ్రిగా మనము చేసుకొని సంబోధించగలుగుతున్నాము. ఆ తండ్రి కుమారుల యొక్క యాక్సెస్ మనము పొందుకోగలిగి ఉన్నాము. హల్లెలూయా. మరి ఆయన తండ్రి, అబ్బా అని మొరపెట్టే ఆత్మను, ఆ దత్తపుత్రాత్మను మనము పొందుకొని ఉన్నాం. అంతేకాదు, దేవునిలో ఉన్న అధికారం అండి, ఈ ప్రేమలో ఉన్న ఆ కంప్లీట్నెస్ మనం పొందుకునే కొలది కదా దేవుని అన్ని కూడా మనవిగా మారిపోతాయండి. ద పవర్ ఆఫ్ గాడ్ కదా, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారము మనదిగా చేయబడింది. ఈ ప్రేమలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయండి. దేవుడు తానే మనలను తన పిల్లలుగా ధృవీకరిస్తున్నాడు. ఎందును బట్టి ఆయన ప్రేమ గుణలక్షణాన్ని మనము ధరించాము గనక మనము దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యం ఇచ్చుచున్నాడు కదా. ఆయన అంగీకరించాము, మనము ఆయన నామమందు విశ్వాసం ఉంచాము. యేసు క్రీస్తు రక్షకుడనే ఆ వ్యక్తిని, ఆ నామాన్ని, యేసునే నామమందు విశ్వసించాము గనక దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనం పొందుకున్నాము. అంటే ఈ యొక్క ప్రేమ, దేవునిలో వేరు పారే ఈ ప్రేమ కదా. మరి మామూలుగా సాధారణంగా మనం మరి ఆలోచిస్తే గనక ఒక చెట్టు పైకి ఎంత ఎత్తు ఎదుగుద్దో లోపల దాని వేళ్ళు అంతగా లోపలికి వేళ్ళునుతాయంట. అంటే ఈ ప్రేమ, ఈ యొక్క గుణలక్షణము దేవునిని పోలి మనము రిఫ్లెక్ట్ బడుట, దేవుని వలె మనం మార్చబడట అంటే ఈ ప్రేమే మూలం అండి. లోకానికి ప్రేమ మూలము, లోకానుసారం ఉన్న వ్యక్తులకు కూడా ప్రేమే మూలము. క్రైస్తవులకి, దేవుని పిల్లలకి ప్రేమే మూలము. లోకమంతటికి మూలం ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమతోనే లోకము నడుచుద్దండి. ప్రేమ తన సొంత వారిగా చేస్తది. ప్రేమ హత్తుకునేలాగా చేస్తది. ప్రేమ క్షమించేలాగా చేస్తది. ప్రేమ ఎదుటి వారికి కడుపులోంచి తీసి పెట్టేలాగా చేస్తది. అంటే ఈ ప్రేమ మించిన ప్రేమతో మనము నింపబడాలి. దేవుని ప్రేమతో మనము నింపబడినప్పుడు మాత్రమే ఆయన పిల్లలుగా పరిగణించబడతాము. అంటే ప్రేమకు మరి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ద్వేషము. అంటే ఈ ద్వేషం అనేది మనలో కంప్లీట్ గా నిర్మూలం అయిపోవాలండి. ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తిని కూడా మనము ద్వేషించటానికి వీలే లేదు. వారు ఎంత ద్రోహమన్నా చేయని, మనకి ఎంత కీడైనా చేయని, వారిని క్షమించి ప్రేమించగలగాలి. మరి మత్తయి సువార్తలో ప్రభు మరి ప్రసంగం చేస్తే ఆయన ఏం చెప్తాడంటే, మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా చేయబడాలి. ఎలాగున మనం పరిపూర్ణులుగా చేయబడగలము అంటే గనక, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. అంటే మన సొంత వారిని ప్రేమించుటే కాదు, మనల్ని ప్రేమించే వారిని ప్రేమించుటే కాదు, మన హృదయాలలో, మన జీవితాలలో ద్వేషానికి సంబంధించిన ఛాయ కంప్లీట్ గా నిర్మూలమైపోవాలి. దేవుని గుణలక్షణమైన ప్రేమ మాత్రమే మనలో జాలువారాలి, నిండి పొంగి పొర్లి ప్రవహించాలి. హల్లెలూయా. అంటే నెగటివిటీకి మనలో చోటు లేదండి. కోపానికి మనలో చోటు లేదు కదా.
కోపపడుకుడి. కోపపడితే అది సాయంకాలం వరకు ఏమైపోవాలి? కోపము వెళ్ళిపోవాలి. ఆ కోపము క్రోధంగా, కక్షగా, లేకుంటే ఇంకొక దానిగా రూపుదిద్దుకోవటానికి వీలు లేదు. కానీ ఆ ప్రేమ మరి ఏం చేయబడాలంటే, ఆ ప్రేమించాము, మనం ప్రేమతో నింపబడ్డాము అనుకుంటే గనక క్షమించే హృదయము, సహించే హృదయము, అంతేకాదు ఆ ప్రేమను రుజువుపరచటానికి, అది శత్రువు అయినా కూడా వారి గురించి ప్రేమించే విధానములోకి, ఆ లోతులోకి మనమై వెళ్ళినప్పుడే దేవుని పిల్లలుగా మనము పరిగణించబడతాము. మరి మనము ప్రశ్నించుకుందాం. ఈ స్థాయి మనలో ఉందా? ఈ యొక్క ప్రేమ స్థాయి మనలో నింపబడినదా? అందరినీ ప్రేమిస్తున్నామా? ఇంకా ఎవరినైనా ద్వేషించే ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా? కదా! ద్వేషించువాడు, తన సహోదరుని ద్వేషించువాడు నిత్య రాజ్యానికి పాత్రుడు కాదు. యోహాను పత్రికలన్నిటిలో దేవుని ప్రేమ, సాటి మానవుని ప్రేమించుట. అంటే ఆ సాటి మానవుని ప్రేమించుట అనేదే దేవుని ప్రేమ, దేవునిలో మనము నిలిచిండుటకు తార్కాణమని పదే పదే మరి యోహాను చెప్తున్నట్లుగా మనము చూడగలము. దేవుని పిల్లలమని తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు? నా పోలికలో మీరు నడవండి, నన్ను పోలి మీరు నడవండి. దేవుని పిల్లలుగా మీరు పరిగణించబడాలంటే దేవుడు మనకిచ్చిన ప్రేమను, ఆ ప్రేమకు బదులు కట్టి ఆ ప్రేమలో మీరు వేరుపారండి. ఆ ప్రేమలో మీరు మరి మరి కంప్లీట్నెస్ లోకి మీరు రండి అని ఇక్కడ యోహాను పిలిపిస్తున్నట్లుగా మనము చూడగలము. కానీ మరి లోకము మనను గుర్తించటం లేదు కదా! మనం ఎంత ప్రేమించినా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, మరి కొద్దిమంది మన ప్రేమ అది చులకనగా, అది చీప్ గా తీసుకుంటున్నారండి. మనం ప్రేమిస్తా ఉంటే, క్షమిస్తా ఉంటే, పోనీలేని చూచి చూడనట్లుగా మరి చూస్తా ఉంటే, మరి మన ప్రవర్తన మనలో ఆ ప్రేమను బట్టి మనము ఈజీ గోయింగ్ లో మనం వెళ్ళిపోయాం అనుకో, అది అప్పుడు మన ఏం చేస్తున్నారంటే లోకము మనని చీప్ చేసేస్తా ఉంది. అంటే లోకము ప్రేమించే వారిని ద్వేషిస్తుందండి కదా! ఎంత ప్రేమ! క్రైస్తవుడు ఎంత సహనంతో, ఎంత ప్రేమతో నింపబడిన వాడై దేవుని సువార్తను ప్రకటించడానికి పూనుకుంటున్నాడండి. అవునా కదా! సువార్త దండయాత్రకు వెళ్ళాలంటే ఎంతగా సిద్ధపడి ప్రార్థనలో, ఆ యొక్క ఆర్థిక వనరులు సమకూర్చుకొనుటలో, ఆ యొక్క ప్రయాణం చేయటానికి ప్రయాణ సాధనాలు కావలసిన వాటినన్నిటిని సమకూర్చుకొని ఎక్కడో అడవులలోకి, లేకుంటే ఎక్కడో మరి దేవుడు పంపించిన ప్రదేశానికి వెళ్ళటానికి కదా! ఎంత వ్యయ ప్రయాసలు కోర్చాలి, ఎంత కష్టపడి వెళ్ళి సువార్త పని చెయ్యాలి కదా! దేవుని ప్రేమను వ్యక్తపరచటానికి, దేవుడు ప్రేమమయుడు, ఇదిగో నీ పాపము నుంచి నిన్ను విమోచించుటకు ఈ యొక్క భూమి మీదకి వచ్చిన వాడు, ఆయన ప్రేమను అనుభవించని మానవుడికి, సాటి మానవుడికి చెప్పటానికి ఎంతో ప్రయాసపడి, ఈ ప్రేమ మనలో పొంగుతుంటుండగా ఏ విధము చేతనను దేవుని ప్రేమను ప్రజలకు పంచి పెట్టాలని క్రైస్తవులు ప్రయాస పడుతున్నారు. గాని అది లోకము ఏం చేస్తా ఉన్నది? మన ప్రేమను గుర్తెరగటం లేదండి కదా! ఈ ప్రేమతో ఈ సువార్తను మరి మరి ప్రకటిస్తున్న వారందరినీ మరి కొట్టి చంపివేస్తా ఉన్నది, ఈడ్చుతా ఉంది. చట్ట సభలలో మరి అన్యాయపు తీర్పు తీర్చి జైలులో పెడతా ఉన్నది. అవునా కదా! ఎంత దుర్మార్గత! మరి మానవులు మరి సాటి మరి మరి ప్రేమతో నింపబడి సువార్త ప్రకటిస్తున్న క్రైస్తవులను హింసిస్తుంది. ఎందుకు? ఎందుకు జరుగుతుందంటే ఆయననే ఎరగలేదు. ఆ పరమాత్ముడినే ఎరగలేదు. ఆ నిజ దేవుణ్ణి ఎరగలేదు. ఆ ప్రేమమయుడిని ఎరగలేదు. ప్రేమించి, మానవాళిని ప్రేమించి మరి లోకానికి వచ్చి ప్రాణ త్యాగము చేసిన ఆ
ప్రేమ మూర్తిని అది ఎరుగలేదు గనక మనను కూడా అది గుర్తించడం లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు మరి అక్కడ గొప్ప ప్రసంగం చేస్తూ ఏం మాట్లాడతాడంటే 18, 19లో లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. అంటే ప్రభునే గుర్తెరగల కదా. మరి తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు. ఆయన తృణీకరించాడు. తృణీకరించేశారు. ఆయన హింస పెట్టారు. ఆఖరికి సిలువ వేసేంతగా వారు ఆయనను మరి నిరాకరించారు కదా. అంటే ఈ లోకములో దేవుని మరి తృణీకరించటానికి మరి మానవులు సాహసిస్తే మరి మానవులమైన మనల్ని మరి ఇంకెంతగా తృణీకరిస్తారండి. దేవుని నామములో మనము మరి ప్రేమ ప్రకటించటానికి చూస్తున్న మనను కూడా లోకము ద్వేషిస్తానే ఉన్నది. అంటే ఈ లోకములో మరి ప్రభుని, దేవుడనే వ్యక్తిని వారు గ్రహించటం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 10, 11లో కూడా ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయన మూలంగా కలిగింది. లోకము ఆయనను తెలుసుకొనలేదు కదా. స్వకీయుల యొద్దకి, తన సొంత వారి యొద్దకు వస్తేనే ఆ యూదులు గ్రహించలేదు. వారు ఇంకను గ్రహించినటువంటి ఆ మందమతిలో ఉన్నారు. అంటే తాను సృష్టించిన లోకము లో ఆయన గుర్తింపబడలేదండి. తన సొంత ప్రజలే ఆయన గుర్తించకుండా తిరస్కరించాడు. నీవు నేను ఏ ఏ పాటి వారము. కానీ మనము గుర్తించవలసింది ఏంటంటే ఈ లోకమంతా ఆత్మీయ గుడ్డితనంలో ఉంది. క్రైస్తవులమైన మనము గ్రహింపు కలిగిన వారుగా ఉండాలండి. మనము దేవుడు ఏదైతే ఆజ్ఞ మనకు మరి ఖచ్చితంగా ప్రస్ఫుటంగా బోధించాడో ఆజ్ఞలను పాటించు వారిగా ఖచ్చితంగా ఈ లోకంలో మనము జీవించాలి. మనకి ఇవ్వబడిన ఆజ్ఞలేంటి? సింప్లిఫై చేసేసి నన్ను ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. క్రీస్తు ప్రభు తన బోధలను కంప్లీట్ గా మరి ఆయన సింప్లిఫై చేశాడు. నన్ను నమ్ముటే దేవుని క్రియ. నన్ను నమ్మితే చాలు, నిత్య జీవానికి వచ్చేస్తారు. నన్ను నమ్మిన వాడు పరలోక రాజ్యానికి నిత్య మహిమకు పాత్రుడు కదా. ఎంత సింప్లెస్ట్ థింగ్ అసలు ప్రభుని అంగీకరించుట, యేసుని అంగీకరించుట, సొంత రక్షకుడిగా మన హృదయాల్లో చేర్చుకునుట. అసలు ఎంతకంటే సులువైన కార్యం ఉందా? నాకు అసలు అది మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు మానవుల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయనను మనం పొందుకోవటానికి కదా. ఆ మహోన్నతుడైన వ్యక్తిని, ఆ యొక్క ప్రేమమయుడైన వ్యక్తిని మన తండ్రిగా చేసుకోవటానికి ఎంత సులువైన మార్గాన్ని, కార్యాన్ని మన ఎడల ఆయన జరిగించాడు. సింప్లిఫై చేసి కదా. మరి 2 మాటలుగా నన్ను ప్రేమించండి, సాటి మానవుని ప్రేమించండి. కంతే ఈ 2 మీరు పాటిస్తే చాలు, నా పిల్లలు అయిపోతారు కదా. నేను ఎట్టి ప్రేమతో ప్రేమించాను, ఆ ప్రేమకు మీరు బద్దులైపోతారు. నా వలె మరి ప్రేమిస్తారు కదా. దేవుడి ఆ ప్రేమలో ఆయన ఏం చేశాడు? మనం క్షమించేశాడు. మానవాళి యావత్తును కూడా క్షమించేశాడు. ఈ లోక పాపానంతా కూడా మరి కుమారుడైన క్రీస్తు మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక మానవులు పాపమే చేయలేదన్నట్లుగా పాపాలన్నీ, ఒప్పుకున్న పాపాలన్నిటినీ తన వీపు వెనక అగాధంలో పడవేస్తున్నాడు కదా. ప్రేమించాము అంటే గనక ఈ క్షమా హృదయంతో పాటు ఫర్గెట్ఫుల్నెస్ లోకి మనం వెళ్ళాలండి. మనం చాలా సార్లు క్షమించే మనసు మనం కలిగి ఉన్నాం, కానీ మరిచిపోయే మనస్సు మనం కలిగిలేము. ఎదుటివారు చేసిన ద్రోహము, ఎదుటివారు మన మీద మాట్లాడిన మాటలు, ఎదుటివారు మన వేరెత్తి చూపించిన అప్పుడు మనకు కలిగిన బాధ, ఏదో ఒక సందర్భంలో మరి కలిగిన బాధను మనం మర్చిపోవటం లేదు. దేవుని ప్రేమతో మనము నింపబట్టలేదు. లోకము మరి మనను గుర్తించటం లేదు. మనము కూడా దేవుని ప్రేమలో
స్థిరపరచబడటం లేదు. నిజంగా దేవుని ప్రేమ మనలో జాలువారితే కదా. మొదటి అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో రాయబడిన ఆ పదాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడుద్దండి. ప్రేమ యొక్క గుణ లక్షణాలు ఇక్కడ పౌలు ఎంతో ప్రస్ఫుటంగా రాశాడు. అవన్నీ కూడా మన జీవితాలలో నెరవేర్చబడతాయి. అసలు ఎందుకు ఇవన్నీ మనకు అర్థం కావట్లేదంటే గనక మరి మనం ఆలోచిస్తే గనక మన కన్నులతో మనము చూచి గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థపరచబడకున్నట్లు అంధత్వము మనకి కలుగుతా ఉన్నది. క్రీస్తు బిడలమే అది అన్యులుగున వారు అదే ముసుగులో ఉన్నారు. క్రైస్తులమైన మనము కూడా ఇదే ముసుగు కిందకున్నామండి కదా. కంప్లీట్ గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా కదా. నన్ను ప్రేమించువాడు నాజ్ఞలు గైకొనును, నాజ్ఞలు గైకొను వాడే నన్ను ప్రేమించును. అంటే దేవుని ప్రేమ మనలో జాలువారాలంటే మనము చేయవలసిందేంటి? ఆయన ఆజ్ఞల మార్గంలో మరి ఆ మార్గాన్ని మనం వెంబడించాలి. కానీ మనం ఇంకా ఎక్కడున్నామంటే ఈ అంధత్వము, ఈ గుడ్డితనంలోనే ఉన్నాము. కంప్లీట్నెస్ లోకి మనము రానటువంటి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనము చెప్పుకోగలమా దేవుని పిల్లలు మనం చెప్పుకోగలమా? దేవుని పిల్లలుగా పరిగణించగలమా? ఇంకా మనలో ద్వేషానికి సంబంధించిన ఆ తాలూకు ఛాయలుంటే ఈ దినము మనము దేవుని పిల్ల, ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అని మనం గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలమా? ఈ 2 గుణ లక్షణాలు నీలో ఉండగలిగితే, దేవుని ప్రేమ నీలో జాలువారితే, ఎదుటి వారిని అదే ప్రేమతో క్షమించగలిగితే, ద్వేషం అనే పదము నీ జీవిత డిక్షనరీలో నుంచి నీవు రిమూవ్ చేయగలిగితేనే నువ్వు దేవుని పిల్లవని, దేవుని పిల్లవాడవని ఆత్మ తానే మన ఎడల సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తాడు మన పక్షాన. ఎస్ మై డాటర్, ఎస్ మై సన్ అని ప్రభు మన పలకరిస్తాడు. మనని ఆయన హత్తుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు. ఇంతవరకు కూడా మానవుని యొక్క హృదయం ఎలా ఉందంటే ఇంకా ప్రభుని గుర్తించలేనటువంటి ఆత్మీయ గుడ్డితనములో ఉన్నది. ఇంకను దేవుని యొక్క వాక్యము చదువుతున్నా కూడా, అది చదువుతున్నప్పటి వరకు కూడా మనస్సులు ఆ కఠినమైన పరిస్థితిలోనే ఉన్నాయండి. 2 కొరింథీ 3:14-15 మరి ఆ యొక్క ఇశ్రాయేలు గురించి రాయబడిన మాటలు వారు ఇంకా పాత నిబంధన చదువుతూనే ఉన్నారు. నేటి వరకు కూడా అది క్రీస్తులో కొట్టివేయబడింది, క్రీస్తులో నెరవేర్చబడిందని అర్థం కాని స్థితిలో ఇంకా ముసుగులోనే ఉన్నారు. ఆ ముసుగు వారి హృదయాల మీద నుంచి ఇంకా తీయబడలేదు. క్రైస్తవులమైన మనము కూడా కొన్ని ఏరియాస్ లో ఈ ముసుగు వేసుకొని బ్రతుకుతున్నామండి. అంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఈ సత్య వాక్కుకి మనం కంప్లీట్ గా వశపరచుకోవట్లేదు. ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఆ ద్వేషము, ఎవరెవరి మీద ద్వేషం కలిగి ఉన్నామో, ఎవరెవరి మీద అసహనం కలిగి ఉన్నామో, ఎవరెవరిని ప్రేమించలేని స్థితిలో ఉన్నామో, క్షమించలేని స్థితిలో ఉన్నాము. ఇంకను మన మీద ఆ ముసుగు ఇంకా ఉన్నది. ఎందుకు ఎంత కాఠిన్యంతో మనం ఉంటున్నామంటే కొన్ని పరిస్థితులు, సందర్భాలలో ఎఫెసీ 4:18 రాయబడినట్లుగా తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవునిలో నుండి కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే ఎందుకు మనం ఇలా ప్రవర్తిస్తున్నామంటే ఆయా ఏరియాస్ లో మన హృదయాన్ని కఠినపరుచుకున్నామండి. దానిలో స్పందన తీసివేశాం. మరి మానవులందరినీ సమానంగా ప్రేమించాలనే ఆ యొక్క ఆ వాక్యాన్ని మనము మరి పాటించకపోగా మనకు మనమే కఠినపరుచుకుంటున్నాము. అంటే ఇంకా మనం ఎక్కడున్నామండి? అజ్ఞాన దశలో, పూర్వము రక్షింపబడకుండా ఉన్న అజ్ఞాన దశలో ఉన్నాము. అజ్ఞాన దశ దేనికి తార్కాడంగా దేన్ని ఎక్కడికి తీసుకుని వెళుతుంది? ప్రభు యొక్క, దేవుని యొక్క
జీవములో నుండి మనలో వేరుపరుస్తా ఉన్నది మన మనస్సు యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నాం. ఇంకను మనలో ద్వేషానికి సంబంధించిన ఛాయలు ఉన్నాయా అంటే, నీ మనస్సు యొక్క వ్యర్థతను అనుసరించి నువ్వు నడుస్తున్నావు. దేవుని యొక్క జీవములో నుంచి వేరుపరచబడుచున్నావని ఇక్కడ వాక్యము మరి మనతో బోధిస్తున్నట్లుగా మనం చూడగలం. ప్రభు కూడా చాలా సందర్భాలలో ఆ యొక్క విత్తనం గురించిన ఉపమానం చెప్పినా గాని, అనేకమైన ఉపమానాలు చెప్పినప్పుడు కూడా ప్రభు ఏం చెప్తాడంటే, నా వైపు మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లుగా వారి హృదయము క్రొవ్వింది, వారి చెవులు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. వారు వింట మట్టుకే వింటున్నారు గాని గ్రహించరు, చూచుట మట్టుకే చూస్తున్నారు గాని తెలుసుకొనడు అని రాయబడిన యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఎత్తిపట్టి ప్రభు అనేక సార్లు తన మాటల్లో ప్రసంగాలలో చెప్పినట్లుగా మనము చూడగలం. ఇది మనం ప్రశ్న వేసుకుందాం. ఇంకా మనం ఎందుకు కొన్ని ఏరియాస్ లో మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం? సాటి యొక్క సహోదరులు మనం ఎందుకు ప్రేమించలేని దుస్థితిలో ఉన్నాం? దానివల్ల ఎవరికి కీడు? మనకే కీడు కదా. మన మనసు యొక్క వ్యర్థతను అనుసరించి మనం నడుస్తున్నాము. మనకు మనమే ఆశీర్వాదాలకు మనమే అడ్డు బండలుగా ఉన్నాము. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ద్వేషం అనేది మరి దేవుని నుండి మనలో వేరుపరుస్తా ఉన్నది. ఆయన జీవములో నుంచి మనము వెలుగులో ఉన్నామని భ్రమపడుతూ చీకటిలో నడిచిన యెడల, చీకటి ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది. ద్వేషము ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది. లోకము ఎరగటం లేదు, దేవునిని ఎరగలేదు, దేవునిని అనుసరించే వారిని ఎరగలేదు. మరి నీవు ఎరిగి ఉన్నావా? నీవు స్వయంగా దేవుని ఎరిగి ఉన్నావా? ఆ కంప్లీట్నెస్ లోకి వచ్చావా? ఆ ప్రేమ ప్రవాహంలో మునిగి తేలుతున్నావా? ఇక ద్వేషానికి ఇక తావు లేదండి. ప్రపంచం అంతా కదా ప్రేమమయంగా మారిపోద్ది. ఎవరిని ప్రేమిద్దామా? ఎవరికి సహాయం చేద్దామా? ఎవరి కొరకు ప్రార్థన చేద్దామా? ఎవరి కొరకు మరి మనము ప్రయాస పడదామా అని మన లోపల నుంచి ఒక పొంగు, ఒక పొర్లు, నిజంగా అసలు అది ఎంత తపనగుంటదంటే, ఎవరికన్నా సమస్య వచ్చిందంటే కదా, అది మన సమస్యగా ఆ దేవుని ప్రేమ మనలను బలవంతం చేస్తది. అంటే సర్వ సత్యములోకి నడిపించే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందుకునే కొలది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మరి ప్రభు బోధించిన బోధలనే మనకి స్పష్టపరుస్తూ సత్యములో మన ప్రతిష్ఠింప చేస్తూ సర్వ సత్యములోకి మన తోడుకొని పెడతాడు. కనుక ఆ సత్యములో ప్రతిష్ఠించబడదాం. మరి ఆయన పంపిన పరిశుద్ధాత్మ అభిషేకము మనలో ఇనుమడించే కొలది ఆ ప్రేమ మనలో మరి అది ప్రవాహంగా మార్చబడింది కదా. ప్రవాహం ఏం చేస్తుందండి? సమస్తమైన వాటిని కొట్టుకుని వెళ్ళిపోద్ది కదా. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూస్తాం కదా మనం, అసలు ఎవ్రీథింగ్, ఇళ్ళు కొట్టుకుపోతాయి, కార్లు కొట్టుకుపోతాయి, అన్ని కొట్టుకుపోతాయి. ఈ ప్రేమ ప్రవాహములు ద్వేషమంతా కొట్టివేయబడును కాక, మనలో ఉన్న అసహనాలన్నీ కొట్టివేయబడును కాక. దేవుని పిల్లలుగా మనం పరిగణించబడాలంటే, నేను దేవుని పిల్లను అని చెప్పుకోవాలంటే, ఇదే మరి ఆ వ్యతిరేక పదమైన ఆ ద్వేషము మనలో కంప్లీట్ గా నిర్మూలమైపోను గాక. లోకము మనని ఎరగకపోయినా పర్వాలేదు, దేవుడు మన ఎరిగితే చాలు. ఆయనలో మనం వేరుపారితే చాలు. ఆయనను పోలి మనం నడిస్తే చాలు. ఆ ప్రేమలో మనం ముందుకు కొనసాగుదాము. ఆ ప్రేమని ప్రపంచానికి చాటి చెప్దాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును కాక. ఆమేన్.